ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కవిత ప్లేస్ లో మంత్రి అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వబోతోందా కాంగ్రెస్? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. అజారుద్దీన్ కు చట్టసభల్లో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. కవిత రాజీనామాకు సంబంధించి మండలి చైర్మన్ ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు ఈ చర్చ కాస్త జోరందుకుంటోంది. గవర్నర్ కోటాలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా అజారుద్దీన్ ఉన్నారు. అజారుద్దీన్ ఎమ్మెల్సీ కావడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్ నుంచి ప్రత్యేక ఆమోదం పొందాలి. రెండవది, ఖాళీ అయ్యేదాకా ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఖాళీ అవుతుంది. ఆ స్థానిక సంస్థల కోట ఖాళీ అయ్యే క్రమం ఈ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారు అజారుద్దీన్ అనే చర్చ జరుగుతుంటోంది. కవిత కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ అజారుద్దీన్ 6 నెలలుగా చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంది. దీంతో ఇప్పటికే 2 నెలలు పూర్తయ్యాయి. సో ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి మాస్టర్ ప్లాన్తో వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. 6 నెలల్లోగా ఆయన ఎంపిక అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే 2 నెలలు గడిచిపోయాయి. కానీ ఇక్కడ ఇంకా క్లారిటీ రాలేదు. సో ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ రచించారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. కవిత ప్లేస్లో మంత్రి అజారుద్దీన్కు ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టబోతున్నారా, లేకపోతే ఆయనకు ఎమ్మెల్సీ చేయబోతున్నారా? సో దానికి సంబంధించి వ్యూహరచన చేస్తున్నారా? అటువంటి చర్చ జరుగుతుంటోంది. అజారుద్దీన్కు చట్టసభలో స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంటోంది. కారణం, కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ కోటాలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు అజారుద్దీన్ ఎమ్మెల్సీ కావడానికి ప్రస్తుతం 2 మార్గాలున్నాయి. ఒకటి, గవర్నర్ నుంచి ప్రత్యేక ఆమోదం పొందాలి. రెండోది, ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయాలి. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఖాళీ అవుతుంది. సో ఈ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారు అజారుద్దీన్ అనే చర్చ జరుగుతుంటోంది. కవిత కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిస్తే కనుక నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాను, ఏ పార్టీ సపోర్ట్ లేకుండా అనేది అటు తనకు కూడా సపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ అజారుద్దీన్ గురించి మాట్లాడుకుంటే క్రమం, అజారుద్దీన్ 6 నెలలుగా చట్టసభకు ఆయన ఎంపిక కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 2 నెలలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతోంది కాంగ్రెస్? ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కాంగ్రెస్ వ్యూహరచన ఏంటి? కాంగ్రెస్ ఎటువంటి ప్లాన్తో ముందుకు వెళ్తోంది? నిన్న రాత్రి కాస్త సమయం సభ వాయిదా పడే ముందు, శాసనసభ వాయిదా పడే ముందు కవిత రాజీనామాను యాక్సెప్ట్ చేస్తున్న నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కవిత మొన్న మాట్లాడారు శాసన మండలిలో, నా రాజీనామాను యాక్సెప్ట్ చేయాల్సిందిగా. అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చేది ఏది కూడా నేను వారసత్వంగా కొనసాగాలనుకోవట్లేదు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాను, వారు కూడా నన్ను సస్పెండ్ చేశారు. సో వారి పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీని కూడా నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ సెప్టెంబర్ 3 నేను 4 నెలలు దాటింది, నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి అనేటువంటి ఆమె విజ్ఞప్తి చేశారు మండలిలో డైరెక్ట్ గా చైర్మన్ కూడా మరొకసారి ఆలోచించుకోండి, మీరు భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు కాదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఆమె మళ్ళీ కూడా లేచి నేను కరెక్ట్ గానే రాజీనామా చేశాను, ఖచ్చితంగా ఆమోదించాల్సిందే అనేటువంటి ఆమె విజ్ఞప్తి చేయడంతో రాజీనామాను యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు చర్చ ఏంటంటే, ఆల్రెడీ మొన్న కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు రద్దయ్యాయి. ఇటు దాసోజు శ్రవణ్, తర్వాత కుర్రా సత్యనారాయణ ఇద్దరు కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దయింది. ప్రస్తుతం వాళ్ళు మాజీలుగానే వారిని పరిగణిస్తున్నట్టుగా చెప్పారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వారి స్థానాల్లోనే సేమ్ యథావిధిగా కోదండరాం ప్లేస్ లో కోదండరాం ని ప్రమోట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో మాత్రం అజారుద్దీన్ పేరుని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్. సో అప్పుడు జుబ్లీస్ ఉప ఎన్నిక ఉండడము, మైనార్టీలో ఓట్లను చేజిక్కించుకోవాలనే ఒక రీజన్ ఉండడము, సో అసదుద్దీన్ వయసు నుంచి ఒత్తిడి రావడంతో అజరుద్దీన్ పేరును తీసుకున్నారనేటువంటి చర్చ జరిగింది. సో ఆ రకంగా అజరుద్దీన్ ని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఆల్రెడీ 2 నెలలు దాటిపోయింది. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన మరొక 4 నెలల లోపల ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదంటే ఎక్కడి నుంచైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం లేదు. ఎమ్మెల్సీలు ఖాళీలు అవ్వడానికి దాదాపు 8 నెలల సమయం, 8 నుంచి 9 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది గతంలో. సో ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ స్థానం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఖాళీ కావడంతో అదే ప్లేస్ లో అజారుద్దీన్ ని గెలిపించుకునేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ కవిత రాజీనామా యాక్సెప్ట్ చేయకుంటే, ఒకవేళ కవిత రాజీనామానే చేయకుండా ఉంటే ఆమె ఇంకొక 2 years అంటే
ఇప్పుడు 26, 28 వరకు కవితకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కొనసాగే అవకాశం ఉండేది. సో ఇంకా ఒక 2 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఆ ప్లేస్ లో అజరుద్దీన్ ని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేటువంటి అవకాశం పైన కాంగ్రెస్ పార్టీ దానిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం దానికోసం ఆయనకు చట్టసభలో స్థానం కల్పించాలంటే ఈ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి, గవర్నర్ ఆమోదించాలి, తర్వాత ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీ స్థానం నుంచి కవిత సంబంధించిన ప్లేస్ ఆయనను పోటీకి దింపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఒకవేళ కవిత ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందా? మరి ఇప్పుడు ఆమె ఆల్రెడీ రాజీనామా చేశారు కాబట్టి, పార్టీ నుంచి వచ్చింది కాబట్టి వదులుకున్నారు, మరి ఆమె సొంతంగా నిలబడే పరిస్థితి ఉందా అంటే ఇప్పటికిప్పుడు సిచ్యువేషన్ లేదు. కవిత కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు, ముందుకు పోవాలనుకుంటున్నారు, ప్రజల్లోనే ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆమె దాదాపు పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడున్న సినారియాలో అధికార కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడము, సాధారణంగా స్థానిక సంస్థల్లో మన రీసెంట్ గా కాస్త పైచేయి సాధించినటువంటి సిచ్యువేషన్, వీటన్నిటి నేపథ్యంలో మరి అజరుద్దీన్ ఎన్నిక చాలా ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంది స్థానిక కోటాలు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫుల్ అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి అంశం గురించి మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు మాస్టర్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి మాస్టర్ ప్లాన్తో వెళ్తున్నారా? ఇటు తెలంగాణ రాజకీయాల ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కవిత ప్లేస్లో మంత్రి అజరుద్దీన్కు ఎమ్మెల్సీ ఇవ్వబోతోందా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎస్, అవుననే మాట వినిపిస్తుంది. బట్ ఇక్కడ కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం అజరుద్దీన్కు చట్టసభలో స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ కోటాలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా అజరుద్దీన్ ఉన్నారు. అజరుద్దీన్ ఎమ్మెల్సీ కావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్ నుంచి ప్రత్యేక ఆమోదం పొందాలి, అంటే గవర్నర్ నుంచి ప్రత్యేక ఆమోదం పొందాల్సి ఉంటుంది. రెండోది, ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఖాళీ అయింది. ఈ స్థానం నుంచే బరిలోకి దిగబోతున్నారు అజరుద్దీన్. కవిత కూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగే అవకాశం ఉంది అనే చర్చ ఉంది. అజరుద్దీన్ 6 నెలలుగా చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే 2 నెలలు పూర్తయిన క్రమంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికర పరిణామంగా ఉంది.